అందరికీ శనార్థులు. నా పేరు దుర్గా. ఏందొల్లా పరేషానైరా కాకురి. మా చెల్లె భాగలక్ష్మి ఊరికి పోయింది, అందుకే నన్నిడ కూర్చోబెట్టింది. అక్క జర నా వంతుకు నువ్వు వార్తలు చెప్పవా, ఏమనుకోకు, నీకు పుణ్యం ఉంటుంది అని బతలాడింది. ఇక గంత బతలాడినాక సరే అనుకుంటే మంచిగా ఉండదు కదా, అందుకే ఇవాళ నేనే ఖతర్నాక్ వార్తలు చెప్తా. మా భాగ్యం అంత కాకున్నా నా అంతలే చెప్తా. తప్పులు చెప్తే మీరైతే ఏమనుకోవద్దు, పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమించాలి, సరేనా? మరి ఖతర్నాక్ వార్తలు చెప్పుకుందామా? ముందుగాల నెత్తి గీతలు. రామన్నను ఎంక్వైరీ చేసిర్రు ఏసీ బోళ్ళు. వాళ్ళేమడిగిర్రో చెప్తా కదా మీకు. ఊరు వాడ యోగా పండగ, ఆసనాలు వెయ్యాలే మీరు సూత. ర్యాపిడో డ్రైవర్ గాడి కంతిరేషం, ఆడపిల్లను కొట్టిండు, వానికేం రోగం? పైసలేక జల్లింది కొడైకెనాల్ కోతి, మందిని ఎట్లా ఆడిచ్చిందో చూస్తారా మరి? మన రామన్న మళ్ళా ఏసీబీ ఆఫీసు తొవ్వబట్టిండు. అన్న మీద ఫార్ములా కార్ల రేసింగ్ కేసున్నది కదా, పేరుకు కార్ల రేసింగ్ అని పెట్టి పైసలు మింగిరని అంటుర్రు. ఇక గది ఎంతవరకు వాస్తవం, ఏంది కథ, ఇవన్నీ ఎంక్వైరీ చేసే పని పెట్టుకున్నారు ఏసీబోలు. మరి అన్నను ఎట్లా ఎంక్వైరీ చేసిర్రు, ఏంది కథ, గది అరుచుకుందాం రారి మనం. కేటీఆర్ సారు మళ్ళా ఏసీబీ విచారణకు పోయిండు. సోమవారం నాడు రావాలి అని పిలిచే కదా వాళ్ళు. ఇక ఫస్ట్ రామన్న తెలంగాణ భవన్ కచ్చి మాట ముచ్చట పెట్టిండు. ఎంక్వైరీకి పోయే ముందు ఏమన్నాడంటే, ఇవాళ ఏసీబీ ముందుకి విచారణకు పిలిపించి కొంత మానసికంగా రాక్షసానందం పొందుతూ ఉండవచ్చు, అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు. కానీ ఒకటి పక్క, తెలంగాణ కోసం గతంలోనే జైలుకు పోయి వచ్చిన వాళ్ళం 3 సార్లు కాదు 30 సార్లు పిలిచిన విచారణకు సహకరిస్తాం. మా మీద కేసులు బనాయించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి కమిషన్లు వేసి మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టినంత మాత్రాన, వేధించినంత మాత్రాన ప్రజల తరపున ప్రశ్నించడం బంద్ చేస్తామనుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవివేకం, అజ్ఞానం అవుతుంది తప్ప ఇంకోటి కానే కాదు. నన్ను అరెస్టు చేసినా చేస్తారు కావచ్చు, అయినా భయపడేదే లేదు. ఒక్కసారి కాదు, అవసరమైతే 100 సార్లైనా జైలుకు పోతా అనుకుంటా ఏసీబీ విచారణకు పోయిండోల్లా. ఇక ఆడ ఏసీబీ ఆఫీసుల ఎంక్వైరీ కూడా జర గట్టిగానే నడిచిందట. అసలు ఏమైంది, కార్ల కథ ఏంది, పైసలు ఏడికెళ్ళి ఎటు పోయినాయి, ఎట్లా మాయమైనాయి, అన్నీ నియతగానే వేసిర్రా. ఇగో గిట్లా అడుక్కుంటా పోయిర్రట ఏసీబీ ఆఫీసర్లు. ఇక ఇంకో దిక్కు రామన్న ఏసీబీ ఎంక్వైరీకి పోతుంటే బీఆర్ఎస్ లీడర్లు, కార్యకర్తలు తెలంగాణ భవన్ కచ్చి హిమ్మతిచ్చిర్రు. మా కేటీఆర్ సార్ను అనవసరంగా తిప్పిత్తారు, లేని కుంభకోణాన్ని ఉన్నట్టు మాయ ఎత్తారు, ఇదంతా కుట్రేషం అనుకుంటా రేవంత్ సార్కు శాపాలు పెడుతుర్రు బీఆర్ఎస్ వాళ్ళు. మొత్తానికి నిన్న మొన్నటిదాకా కాళేశ్వరం విచారణ నడిచింది. ఇక ఇప్పుడు కార్ల కేసు విచారణ. ఇక ఇది ఏడుదాకా పోతుందో, లాస్ట్ కు ఏమైతుందో చూడవలసి ఉన్నది. అవుగాని మన భారతదేశంలో ఎంతమంది జనం ఉన్నారు? 100 కోట్లు వెనకటనే దాటింది. 130 కోట్లని కొందరు అంటారు, లేదు 140 కోట్లని ఇంకా కొందరు ఛాలెంజ్ చేస్తారు. ఇవన్నీ కాదు కానీ మన బలగం ఎంతో ఇక లెక్క పెడతారట. ఎట్లనో అరుచుకుందాం రారి మరి. మొత్తానికి మీ ఇంటికి మళ్ళా జనాభా లెక్కలోళ్ళు వస్తారోల్లా. మీరెంతమంది, ఇంట్లో ఎవరెవరుంటారు, మీది ఏ కులం, ఇవన్నీ అడుగుతారు. అయ్యో మొన్ననే అడిగే కదా అని తెలంగాణ జనం అనుకోగల్లా. అయితే ఈ పాలి కేంద్రమోళ్ళు జనాభా లెక్కలు తీస్తారు.
15 ఏళ్ల తర్వాత జనం లెక్క తీసే ఇగురం ముంగట పెట్టుకున్నది మన సెంటర్ సర్కారు. ఇక ఇయాల్టి పనులు చాలా అయినట్టే. ఇప్పటికే ఆర్డర్లు గీడర్లు వచ్చినాయి. 2027 మార్చి 1 నాటికి ఈ జనాభా లెక్కలు పూర్తి చేస్తారట. జనాభా లెక్కలే కాదు, కులాల లెక్కలు కూడా తీస్తుర్రు ఈ తాప. మరి దేశంలో గిన్ని కోట్ల మందిని లెక్కగట్టి ఎప్పుడంటే చిన్న ముచ్చట్నా? అందుకే ఇట్లా లెక్క పెట్టేందుకు 35 లక్షల మందిని పనులకు తీసుకుంటారట. పేర్లు వివరాలు అన్ని కంప్యూటర్లనే ఎక్కిస్తారు. అదన్నట్టు ముచ్చట. అందుకే జనాభా లెక్కలలో వచ్చినప్పుడు జర మీ వివరాలు బరాబరి ఎప్పుర్రి, ఇంట్లోనే ఉండుర్రి, ఎందుకన్నా మంచిది. తెలంగాణ అంటేనే బతుకమ్మ, బోనాలు. వానాకాలం వచ్చిందంటే చాలు ఇక బోనాల జాతరను మతికి తెచ్చుకుంటాం అన్నట్లు ఈ ఏడాది బోనాలు ఎప్పుడు షురు అయితే ఏంది కథ మీకు ఎరికేనా? ఈ వార్త చూడురి మరి. మన హైదరాబాద్ పట్నం ఇక బోనం ఎత్తేందుకు తయారైతుందోల్లా. డప్పు సప్పులు, పోతరాజుల ఆటలు, శివసత్తుల శిగాలు, ఇక పట్నమంతా ధూమ్ధామే పోర్రి. ఈ నెల 26వ తారీఖు సంధి ఆషాఢ బోనాలు షురు అయితాయి. తొలుత గోల్కొండ జగదాంబ మాంకాలమ్మకు బోనం పెడతారు. గోల్కొండ అమ్మవారి తర్వాత జూలై 1వ తారీఖు నాడు బల్కంపేట ఎల్లమ్మ తల్లికి కళ్యాణం ఉంటది. 13వ తారీఖు నాడు సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాళి బోనాల జాతర చేస్తారు. 14వ తారీఖు నాడు రంగం ఉంటది. ఇక 20వ తారీఖు నాడు లాల్ దర్వాజా బోనాలుంటాయి. ఇట్లా నెల రోజులు హైదరాబాద్ పట్నం అంతా బోనాల జాతరతోని శిగమూగినట్టే ఊగుతది. ఇప్పటికే సర్కార్ పైసలు కూడా మంజూరు చేసిందట. జాతరను జోర్దారుగా చేస్తందుకు సౌలతులు, బందోబస్తుల మీద సర్కార్ ముంగట పడ్డది. ఇప్పుడు మనం కీసరకు పోదాం రారి. కీసర అంటేనే మనకు ఏమి యాది కొత్తదల్లా రామలింగన్న గుడే కదా. గా గుడి కాన్నే ఒక పెద్ద లొందున్నది. ఆ లొంద కాడ పసుపు ఉన్నది. పసుపు పక్క పొంటి నీళ్ళ బాటిల్ కూడా ఉన్నది. నిమ్మకాయలున్నాయి. ఏందవ్వా ముచ్చటేందో షార్ట్ కట్ల చెప్పకనట నిమ్మకాయలున్నాయి, నారింజ పండ్లున్నాయని సాగదీయబడితే అంటారా? నేనేం సాగదీయ. అసలు రామలింగన్న గుడి కాడ ఏమైందో మీరు చూడాలన్నట. చూసేరు మరి. మన కీసర రామలింగన్న గుడికి పోయి రానుల్ల మీరు. ఈ గుడి వెనక లింగాల కుంట ఉన్నది. ఆ కుంటల్నే ఇగో గిట్లా పెద్ద లొంద కనబడ్డది. పక్క పొంటి కుండనట. నిమ్మకాయలట, పసుపు కుంకుమ ఇవన్నీ పెట్టుకున్నారు. అవుగాని నిమ్మకాయలు, పసుపు కుంకుమ ఎందుకుంటాయో మీకు ఎరికే కదా. గదేనట లంకె బిందెల కోసం మంత్రాలు వేసిర్రు. ఎవడు వేసిండో ఎవడు వేయించిండో ఎప్పుడు వేసిర్రో మనకు తెలియదు గాని తెల్లారులేసి చూసే వరకు గుడికాడ గీ సీన్ కనబడ్డది కాదు. అసలు నిజంగా లంకె బిందెలు ఉంటాయా అనుల్లా? తవ్వుతుంటే గుప్త నిధులు దొరుకుతాయా? పూజ చేస్తే భూమి లోపలికెళ్ళి బంగారం బయటకెళ్తదా? అసలైతే గిట్ల దొంగ మంత్రాలు చేసుడు, లంకె బిందెల కోసం దేవులాడుడు తప్పు. అయినా గాని రాత్రి గాంగనే ఒక్కొక్కలకు దయ్యం పడుతుంది కావచ్చు. నిధులు, లంకె బిందెలు అనుకుంటా రాత్రంతా దయ్యాల సినిమాల సూయించినట్టే చేస్తారు. ఆఖరికి మన కీసర రామలింగన్న గుడిని కూడా ఇడిచిపెట్టలేదంటే ఇక ఎప్పుర్రి కథ. అవుగాని పొద్దుగాల లేచి ఏం చేస్తాన్రోళ్ళ మీరు? ఏం చేస్తామవ్వా, మాకేమన్నా పనులు తక్కువనా, రందులు తక్కువనా? పొద్దుగాల లేవల్నాయే, అన్నం కూర అండాలనాయే, పోరగండ్లకి సర్ది కట్టాలనాయే, పెన్విటిని కొలువుకు సాగదోలన్నాయే, మిగిలిపోయిన బోళ్ళు బొచ్చలు దోమల్నాయే, పక్కింటోళ్ళతోటి మాట్లాడాలన్నాయే, ఎదురింటోళ్ళ కాడ తోడు సుక్క అడకరావల్నాయే. ఇగో గిట్లనే అంటారా ఏంది? ఇవి దినం ఉండేటియే, అన్ని ముఖ్యమైన పనులే. ఇవే కాదు, మీ పెయ్యిని, మీ దిమాకును కాపాడుకుంటూ కూడా చాలా ముఖ్యమైన పని. అందుకే ఏం చేయాలి? యోగా చేయాలి. ఆగో ఆంధ్ర అంతా యోగాల మీద పడ్డది కాదు, చూడుర్రి మీరే.
ఆంధ్రల అందరూ యోగాసనాల మీద పడ్డారు కాదు, ఏ ఊరికి పోయినా యోగా పండుగనే కనబడుతుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఆఫీసర్లు ఇట్లా అందరూ పొద్దుగాలనే లేచి యోగాల మీద పడుతుర్రు. యోగా దినోత్సవం నాడు విశాఖపట్నంలో గిన్నిస్ బుక్ యోగా పండుగ ఉన్నది కదా, మన మోడీ సారు కూడా వస్తాడు, చంద్రబాబు సారు కూడా యోగా చేస్తాడు, పవన్ అన్న కూడా ఉంటాడు. దేశమంతా ఇటు దెక్కే చూస్తాంది. అందుకే నెల రోజుల ముందు నుంచే దినం షాంపిల్ గా యోగా పండుగ చేస్తుర్రు. యోగా గొప్పతనం గురించి జనాలకు చెప్తుర్రు. అయితే నేను చెప్పేది ఏందంటే, యోగా దినం నాడే యోగాలు చేసుడు కాదు, దినం చెయ్యాలి, పెయ్యికి మంచిది, ఆరోగ్యంగా కూడా ఉంటామట. అందుకే నేను కూడా చేస్తా ఇదన్నట్టు. అవుగాని మనిషి కోతి నుంచి వచ్చిండు అంటారు కదా, అందుకే మనుషులు కూడా అప్పుడప్పుడు కోతి పనులు చేస్తారు. సరే, ఇప్పుడు మనిషి కాదు కానీ ఒక కోతి చేసిన కోతి పని మీకు చెప్పాలి. ఏం చేసిందో ఎరకనా? అది మొగుల మీదకెళ్ళి పైసల వాన కురిపించింది. పైసల వాన కురిపిస్తే అది కోతి పని ఎందుకు అవుతుంది, మంచి పని అవుతుంది కదా అంటారా? అనకుర్రి. ఈ వార్తనైతే చూడురి మీరు. అయితే ఇప్పుడు మనం కొడైకెనాల్ కాడ ఉన్నామొల్లా మంచిగా ఉంటదట కదా, నేను కూడా ఓసారి పోవాలే కొడైకెనాల్ కు. సరే, నా సంగతి పక్కకు పెట్టుర్రి. నాకంటే ముందే ఒక కోతి పోయింది కొడైకెనాల్ కు. పోయిన కోతి పోయినట్టు సప్పుడెక్క ఉండాలనా అద్దా? చెట్టు ఎక్కింది. చెట్టు మీద ఏం చేస్తాందో చూడాలి మీరు. ఏమో షిత్తుకాయదలు కావచ్చు అనుకోగల్లా, షిత్తుకాయదలు కాదు, పైసల నోట్లు. కొడైకెనాల్ కు వచ్చిన ఒక అన్న దగ్గర 500 నోట్ల కట్ట ఉన్నది. ఆ కట్టను చూసుడుతోనే ఈ కోతికి పానం మిట్కుమన్నది. లటుక్కుమని అందుకున్నది, షెట్టెక్కి కూసున్నది. ఇక కట్ట ఇప్పి జనాల మీద ఎగజల్లింది. అగజూడవు ఎంత పద్ధతిగా, ఎంత తరీకతోని పైసలు చల్లుతుందో. ఇక పైసలంటే ఎవరికన్నా ఆశనేనాయే. మొగులు మీదికెళ్ళి ఇట్లా నోట్ల వాన గురుస్తుంటే జనం ఊకుంటారా? ఇక క్యాలి అందుకునే పని పెట్టుకున్నారు. చిన్నపాటి తొక్కిసలాట కూడా అయింది. చూసినవా? అసలైతే మనుషులు కోతులను ఆడిస్తారు, కానీ ఈడ చూడు కోతే మనుషులను ఉల్టా ఆడిచ్చింది. అరే చూసినవా, మా భాగ్యలక్ష్మి లెక్క నాకు కూడా మతిమరపు వచ్చింది. ఏం లేదోల్లా, ఆగంలా వార్తలైపోయినాయి అనుకున్నా. ఇంకా గాలే, ఇంకా వార్త బాకీ ఉన్నది, అది కూడా చూసేర్రి. బాయ్ బాయ్ చెప్పుకుందాం కానీ. వాని చేతులు ఇరిగిపోను, వాని దౌడలు దగ్గరవడ, వాని కాళ్లకు జట్టలు ఉట్ట, వాని చిన్న మెదడు చితికిపోను. లేకుంటేందొల్లా పాపం ఆడపొలను గట్లెట్లా కొడతాడు? వానికేం మాయరోగం? వీడు ర్యాపిడో బండోడు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరులా పాపం ఈ అక్క ర్యాపిడో బైక్ ను బుక్ చేసుకున్నది. వీడచ్చిండు, ఈమె బండి మీద కూసున్నది, కానీ అడ్డదిడ్డంగా నడుపుతుండట. గట్లా స్పీడ్గా ఓకు, కింద పడతాం, మెల్లగా ఓ అని అన్నదట, గంతే. కానీ వాడు ఇన్లే, అట్లనే దంచుకపోయిండు. పాపం ఆమెకు భయం అనిపించింది, తొబ మధ్యలోనే ఆపమని చెప్పింది. వాడు ఆపిండు. నువ్వు గిట్లా నడిపినందుకు కంప్లైంట్ ఇస్తా అని అన్నదట. కథం వీనికి కిర్మిలేసింది. నాకే సుద్దులు చెప్తావా, నాకే ట్రాఫిక్ రూళ్లు అప్ప చెప్తావా, నా మీదనే కంప్లైంట్ చేస్తావా అనుకుంటా ఆమెను కొట్టిండు. వాని కంతరేశంకు నవ్వడెత్తు. వాడు చెంప మీద కొడితే పాపం ఆ బుజ్జవ్వ కింద పడ్డది. చుట్టుముట్టు గంత మంది ఉన్నారు, కానీ ఒక్కలంటే ఒక్కరికన్నా పాపం అనిపించలే. ఎవ్వరు కూడా ఆపలే, వాణ్ణి దొరకబట్టలే. ఎంత అన్యాయం ఇది! జనాలు కూడా రాను ఎంత బండలెక్క తయారైతురు చూడు. పాపం ఆడపొళ్లను ఒక దివానగాడు కొడుతుంటే చూసుకుంటా ఉండుడేందోలా. అసలు ఆ కొట్టినోడి కంటే కూడా ఇట్లా చూసుకుంటా సినిమా చూసినోళ్లే డేంజర్ గాళ్ళనిపిస్తోంది నాకైతే. అంతే కదా మరి. అమ్మయ్యా, టైం అయిపోయింది. నా వార్తలు కూడా వచ్చినాయి. నేను ఎట్లా చెప్పినోళ్ళ వార్తలు మంచిగా చెప్పినా?
మళ్ళెండనన్నా గిట్లనే అత్త మిమ్మల్ని బలకరిత్తా ఇంకా మంచి మంచి వార్తలు పట్టుకొత్తా ఉంటే మరి నేను టాటా నమస్తే. రామన్నను ఎంక్వైరీ చేసిర్రు ఏసీ బోళ్ళు, వాళ్ళేమడిగిర్రో చెప్తా కదా మీకు. ఊరు వాడ యోగా పండగ, ఆసనాలు వెయ్యాలే మీరు సూత. ర్యాపిడో డ్రైవర్ గాడి కంతిరేషం, ఆడపిల్లను కొట్టిండు వానికేం రోగం. పైసలేక జల్లింది కొడైకెనాల్ కోతి, మందిని ఎట్లా ఆడిచ్చిందో చూస్తారా మరి.